జూబ్లీస్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఈరోజు నామినేషన్ అయ్యబోతున్నారు. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు వైజాగ్ సత్య గారు ఉన్నారు. సత్య గారు, ఎలా చూడొచ్చు ఈరోజు నామినేషన్? మన నవీన్ యాదవ్ గారు నామినేషన్ అయ్యబోతున్నారు భారీ ర్యాలీతో. ఎలా చూడవచ్చు? కాంగ్రెస్ గెలుస్తుందా? కాంగ్రెస్ అని పక్కన పెట్టండి, నేను కాంగ్రెస్ పార్టీ కాదు, కానీ పార్టీలకు అతీతంగా వచ్చాను. నవీన్ యాదవ్ గారు అంటే ఇక్కడ ఎవరు కాంగ్రెస్ పార్టీ అని చూడడం లేదు. ఆయన మన ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే గుర్తిస్తున్నారు. మంచి ఎడ్యుకేషన్ పర్సన్ అనమాట, మంచి విద్యావంతుడు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాడు. ఈరోజు ఏదో రాజకీయాల్లోకి వచ్చాడని కాదు, ఆయన గత 10 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే మీ అందరూ తెలుసు, ఇవన్నీ అండర్లోకి వస్తాయి. ఈసోగూడ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, బోరబండ కావచ్చు, ఇవన్నీ షేక్పేట, ఇవన్నీ వస్తాయి మీకు తెలుసు, వెంకటరావు నగర్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడాను ఆఫీస్కి వస్తూనే ఉంటారు డైలీ. ఇక్కడ మన ఈసోగూడ చెక్ పోస్ట్లో అన్ని ఆఫీస్ ఉంది, పెద్ద ఆఫీస్, ఒక 2 ఎకరాల్లో. మొత్తం అండి సేవా కార్యక్రమాలు. ఈరోజు పదవులోకి వెళ్తున్నాడనే కాదు, ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. చాలా మంచి వ్యక్తి. నేను ఇలాగ రోడ్ అంటే వెళ్ళిపోయినా కానీ కార్ ఆపి వైజాగ్ సత్య ఎక్కడికి వెళ్తున్నావని ఒక స్మైల్ ఇస్తారు. ఆ స్మైల్కే మొత్తం జూబ్లీహిల్స్ ప్రజలందరూ పడిపోయినారని నేను అయితే అనుకుంటున్నాను. కొన్ని బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని ఎలిగేషన్ తీసుకొస్తున్నారు కదా, నవీన్ యాదవ్ గెలిస్తే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొన్ని అరాచకాలు నడుస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం కాదు, ఇక్కడికి వచ్చి మాట్లాడమనండి. ఇక్కడ రౌడీజం నడుస్తుందా, లేకపోతే సేవా కార్యక్రమాలు నడుస్తున్నామని, అవంతా కూడా బురజల్లే ప్రయత్నమేనండి. సేవా కార్యక్రమాలే నిత్యము ఆయన చూస్తే ఎవరైనా రౌడీలా ఉన్నాడు చెప్పండి? ఎప్పుడు చూసినా ఒక స్మైలింగ్ కింగ్, నవ్వుతూనే ఉంటాడు నవీన్ యాదవ్. ఆయన చూస్తే ఎవడైనా రౌడీ అంటాడు చెప్పండి? ఇదంతా పిచ్చి వాగుడు. ఖచ్చితంగా 50,000 మెజార్టీతో వస్తారు. ఇక్కడ 4 లక్షల ఓట్లు ఉన్నాయి, 3,50,000 మంది దాకా ఓట్లు వేస్తారు. అందులో 50,000 మెజార్టీతో, బంపర్ మెజార్టీతో గెలుస్తారు. నెక్స్ట్ క్యాబినెట్లో కూడా వెళ్తాడు మినిస్టర్గా. ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంది కదా, ఈ హైడ్రా కానీ, ఈ 6 గ్యారెంటీలు కానీ, ఈ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకి, ఇవన్నీ వ్యతిరేకత ఉంది కదా, మరి గెలిచే అవకాశం ఉందంటారా? నేనేం చెప్పాను ఇందాక, నవీన్ యాదవ్ గారిని ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఎవరు చూడడం లేదు. సొంత మనిషిగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక కుటుంబం. నేనే అసలు ఈ పార్టీ కాదు, నేను వేరే పార్టీ. కానీ నేను ఎందుకు వచ్చాను ఇప్పుడు ఈరోజు ర్యాలీకి? ఎందుకు వచ్చాను? నామినేషన్లో పాల్గొనడానికి ఎందుకు వచ్చాను? అన్నీ కోసం. కుటుంబం, వ్యక్తి, ఫ్యామిలీ మెంబర్లాగా అందరూ చూస్తున్నారు. పార్టీలు అంటే పార్టీలో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, ప్రతి ఒక్క పార్టీకి ఉంటాయి. ఇప్పుడు ఎవరు ఇక్కడ పార్టీ చూడడం లేదండి. నవీన్ యాదవ్ గారి యొక్క మనస్తత్వం చూస్తున్నారు, ఆయన స్మైల్ చూస్తున్నారు, ఆయన చేసే సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆయన అయితే ఎంతోమందికి వైద్య సహాయం చేశారు, విద్య, ఎంతోమంది పిల్లలు చదివిస్తున్నారు, ఎంతోమందికి అన్నదానం చేస్తున్నారు, రైస్ బ్యాగులు ఇస్తున్నారు. ఎవరైనా అన్నా వెళ్ళి ఈ ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్గా స్పందించే వ్యక్తి ఎవరంటే నవీన్ యాదవ్ గారు. 24 అవర్స్ ఆయన అందుబాటులో ఉంటారు. నాకు తెలిసి నేను ఏరే వ్యక్తిని కాబట్టి 1 గంటగా ఆయన పడుకుంటాడు. రోజు 1 గంట వరకు ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారండి పేద ప్రజలు, ఏదో ఒక సహాయం కావాలని. నిజంగా గ్రేట్ అండి, హ్యాట్సాప్. ఇలాంటి నాయకులు ఎక్కడో ఉంటారంట, 1 in million అంటాం కదా, అలాగా ఖచ్చితంగా గెలుస్తావు నవీన్ యాదవ్ అన్న 50,000 మెజార్టీతో. ఆల్ ది వెరీ బెస్ట్. మా టీం అంతా నీకే సపోర్టు. వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, బషీర్ మాస్టర్, మా టీం అంతా నీకే సపోర్ట్. థ్యాంక్ యూ.